హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, మనకి సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి 10+2 క్వాలిఫికేషన్‌తో అప్లికేషన్ చేసుకునే విధంగా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్‌కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు జాబ్‌లో చేరగానే 40,000కి పైగా సాలరీ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ సిఎస్ఐఆర్ నుంచి అఫీషియల్‌గా ఈ యొక్క నోటిఫికేషన్‌ని రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ అయితే మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మనకు అప్లికేషన్ అనేవి జనవరి 14th, 2025 మార్నింగ్ 9 గంటల నుంచి ఫిబ్రవరి 14th, 2025 ఈవినింగ్ 5 గంటల వరకు మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన హార్డ్ కాపీస్ అనేవి మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసిన తర్వాత మీకు హార్డ్ కాపీస్ వస్తాయి కదా! దాన్ని మీరు సబ్మిట్ చేయడానికి సంబంధించి మనకి ఫిబ్రవరి 28 వరకు టైం అనేది ఇస్తున్నారు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అని చూసుకుంటే ఆల్ ఇండియా సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఎలిజిబుల్. ఫ్రెండ్స్, ఇందులో మనకి చాలా రకాల డిపార్ట్మెంట్‌లో జాబ్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇందులో కొన్ని రకాల జాబ్స్‌కి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల వరకు ఇచ్చారు. ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి 18-27 ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇక్కడ కట్ ఆఫ్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 14, 2025 వరకు మీకు కట్ ఆఫ్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్ట్‌లకు సంబంధించి డీటెయిల్ చూసినట్లయితే మనం ఇక్కడ చూడొచ్చు. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఇందులో మనకి జనరల్ ఫైనాన్స్ అండ్ అకౌంట్, స్టోర్ పర్చేస్‌కి సంబంధించి వీటికి సంబంధించిన క్వాలిఫైడ్ చూసుకుంటే మీకు మినిమమ్ 10+2 అయితే పాస్ అయితే ఉండాలి. 10+2 కానీ 12th క్లాస్ క్వాలిఫికేషన్ కానీ మీ దగ్గర ఉండి మీకు టైపింగ్‌కి సంబంధించిన స్కిల్స్ ఉన్నట్లయితే ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి మీరు ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఇక్కడ కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, మీకు ఎలాంటి సర్టిఫికేట్స్ అవసరం లేదు. ఓన్లీ మీకు 10+2 పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. ఇంకా ఇంటర్మీడియేట్ గానీ, డిప్లొమా గానీ ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకైతే మినిమమ్ ఏజ్ 18 సంవత్సరాలు ఉండాలి. మాక్సిమం 20 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్ వరకైతే 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఓబీసీ క్యాండిడేట్ వరకైతే 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ సంబంధించి 10 ఇయర్స్ వరకు మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్, మీరు సాలరీ అయితే లెవెల్ 2 ప్రకారం సాలరీ అనేవి ఉన్నాయి. మీకు బేసిక్ పేనే 19,900 వరకు ఉంటుంది. అలాగే మీకు అన్ని రకాల అలవెన్స్ కలుపుకుంటే మీకు దాదాపుగా 30,000కి పైగా సాలరీ అనేది పొందొచ్చు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఓన్లీ మనకి షార్ట్ నోటీస్ అయితే వచ్చింది. ఇంకా ఫుల్ నోటీస్ అయితే ఇంకా రాలేదు. ఫ్రెండ్స్, ఫుల్ నోటిఫికేషన్ రాగానే ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ఫీ ఎంత పే చేయాలి, ఇంకా మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను తర్వాత. ఫ్రెండ్స్, ఫుల్ నోటిఫికేషన్ రాగానే ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ఫీ ఎంత పే చేయాలి, మీకు క్వాలిఫికేషన్ ఎంత ఉండాలని, ఇంకా మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో అయితే చేస్తాను తర్వాత. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా! మనకిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సిఎస్ఐఆర్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.